హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. నెక్స్ట్ తులారాశి మేడం. ఈ తులారాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి జూపిటర్ మూవ్ అయిన తర్వాత అంటే మే తర్వాత వీళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే ఎవరైనా అడిగేది ఇవే అడుగుతారు, కెరియర్, ఫైనాన్సెస్. ఇవి రెండే మెయిన్ ఈ కాలంలో. సో నేను సంపాదిస్తాను, తప్పక సంపాదిస్తారు, అంటే పేరు కూడా సంపాదిస్తారు. అందుకని రెండు ఉన్నాయి కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే 9th వస్తున్నారు కదా ఇప్పుడు జూపిటర్. సో భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అంటే ఏంటి, ఎక్కడ జూపిటర్ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, అన్నిట్లోనూ భాగ్యం అనేది ఏంటి, మనకి డబ్బు సంపాదన, ఫేము, అలాగే ప్రమోషన్, ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పక కుటుంబ పరంగా స్టేటస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే సడన్గా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ ఉంటుంది, కానీ కొంతమంది సీక్రెట్ ఎనిమీస్ తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. లక్ అనేది కూడా తప్పక ఫేవర్ అవుతుంది వీళ్ళకి, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి మనం చెప్పుకోవాలి. బిజినెస్ పీపుల్కి కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇండివిజువల్ కన్సల్టెంట్స్ కానీ, లాయర్స్ అంటాం మనం, సో వాళ్ళకి చాలా కేసులు అన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో తప్పక డబ్బు సంపాదించే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు వీళ్ళకి. అలాగే ఉన్నత స్థితికి వెళ్ళే ఒక సంవత్సరం కింద పిల్లల్ని కూడా వీళ్ళు తప్పక సెటిల్ చేస్తారు. అలాగే దూరపు దేశాల్లో వెళ్ళి ఉండి, అంటే భాగ్యంని వెతుక్కుంటూ వెళ్తాం అంటూ ఉంటాం కదా, సముద్రాలు దాటి. సో అలాంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. తప్పక వీళ్ళకి వీసా కావాలన్న వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బయటికి వెళ్ళే ఛాన్సెస్, అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి. సెటిల్ అవుతారు అంటలేదు. సో తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక గణపతికి ఫస్ట్ చేయాలి. అలాగే లక్ష్మీదేవికి లక్ష్మీ గణపతి హోమాలు, అలాగే మనం పింక్ తామర పూలు ఉంటాయి, మన కలువ పూలు అని కూడా అంటాం, వైట్ అయినా సరే పింక్ అయినా సరే మినిమం 11 పెట్టి లక్ష్మీదేవికి పూజిస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ఫ్రైడే అన్నమాట. అలాగే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు ఉచ్చస్థితిలో ఉన్నారు ఈ సంవత్సరం మొదట్లోనే. తప్పక ఉన్నత స్థాయికి ఇండివిజువల్గా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలన్నీ ఏంటంటే మనం ఈ సంవత్సరం వరకే. అండ్ రెమెడియల్ మెషర్స్ కూడా ఇవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఓకే. థ్యాంక్ యూ మేడం.